అడవిని నమ్ముకున్న ఆదివాసీ బిడ్డలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు మల్లి భట్టి విక్రమార్క ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర కుమరం భీం జిల్లాలో బూసుమెట్ట నుంచి కెరమెర ఘాట్ మీదుగా సాగింది. పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సాగర్ రావు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో అడుగడుగున గిరిజనులు ఆదరించారు. సంప్రదాయ గిరిజన నృత్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సీతక్క వారితో కలిసి కాలు కదుపుతూ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. పాదయాత్రలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును శాల్వాతో సత్కరించారు. ఈ రోజు ఈ కేసీఆర్ గారు అంటారు మొత్తం అడవులన్నీ మనమే ధ్వంసం చేస్తారన్నమాట. ఇవాళ పెద్దవాళ్ళంతా వేరే దోపిడీ చేసే వాళ్ళు వేరే ఉన్నారు. ఆ పూట కోసం ఎకరమో అరెకరమో దున్నుకోవడం కోసం మనం చదువు చేస్తే మనల్ని స్మగ్లర్లుగా, అడవి దోపిడీదారులుగా, అడవి నాశనం చేసేవాళ్ళుగా ముద్రలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దయచేసి ఆదిలాబాద్ అందరికీ ఆదర్శం పోరాటాలలో మనం కొట్టుకోవడం కాదు, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. మన హక్కులను కాలరాస్తూ గల్లి గల్లికి ఒక మద్యం షాపు, బెల్ట్ షాపులు పెట్టి మరి పిల్లల్ని తాగడానికి అలవాటు చేసి హక్కుల గురించి పోరాటం చేయకుండా, ఆ రోజు చదువు రాకుండా కళ్ళ ముందు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మరి ఎంతో మంది మహనీయులు కుమరం భీం నాయకత్వంలో పోరాటం చేశారు. తర్వాత కూడా అనేక మంది పోరాటం చేస్తేనే మనకి ఇవాళ అనేక భూములు మనకు దక్కినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నిరంకుశంగా అణిచిపెడతా ఉంది. అణిచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ ఈ ఆదిలాబాద్ బిడ్డలు. దయచేసి ఆ స్వభావాన్ని, ఆ పోరాటాన్ని వదిలిపెట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పట్టాలు ఇచ్చారు. ఈ రోజు మాత్రం ఆ పట్టాలకు సంబంధించినటువంటి భూమి మాకు లేదని చెప్పి ఆన్లైన్లో తొలగించారు. కొత్త పట్టాలు ఇవ్వట్లేదు. మేము భూమి సాగు చేసుకుందామంటే ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మీరిచ్చిన పట్టాలే, మా భూములు మాకు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు ఆవేదన భరితంగా చెప్పారు. మేమిచ్చినటువంటి పట్టాలకు సంబంధించిన భూమి లాక్కుంటారు. మేమిచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా భూ పంపిణీ చేయాలంటే అది చేయరు. వాళ్ళు అడవిలో పోనారు, అడవిలో చేపలు పట్టుకున్నారు, అడవిలో ఉండేటువంటి ఎదురు తెచ్చుకుంటూ ఇంటి ముందు పంది వేసుకున్నారు, అడవిలో పండినటువంటి పళ్ళు కాయలు కూడా తెచ్చుకొని అడవి వదిలిపెట్టి బయట ఉండాలా అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకటే మాట, ఈ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి నిధులైపోయినాయి, నీళ్లు రాలేదు, నేవాకాలు రాలేదు, ఆత్మగౌరవంతో బతుకుతామంటే అడవిలోంచి బయటికి పంపించారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, మచ్చిందర్ కామ్లేట్, అరే మా గురించి కూడా మాట్లాడండి, మేము దళిత బిడ్డల అనాదిగా ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నాం, మాకు పట్టాలు లేవు, భూమి లేదు, ఇల్లు లేదు, నౌకర్ లేదు, మేము జీవోత్సవాలుగా బతుకుతా ఉన్నామని అడుగుతా ఉన్నారు. చెప్పండి అని ప్రక్రియ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇదే ప్రేమ్ సాగర్ రావు గారు చేశారు. మరి మీకేం పుట్టింది ఈరోజు?